2014లో యుక్రెయిన్ నుండి రష్యా క్రైమియా అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు యుక్రెయిన్ దాదాపు 600 డ్రోన్స్ క్రైమియాపై ఫైర్ చేసింది. క్రైమియాలో ఉన్న రిఫైనరీస్ పై, అక్కడున్న మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై దాడి చేసింది. క్రైమియాలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీను ప్రకటించారు. క్రైమియాలో ఆయిల్ క్రైసిస్ ఉంది. క్రైమియాలో కొంతమంది పుతిన్ కు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తున్నారు. వెస్టర్న్ మీడియా పత్రికల ప్రకారం క్రైమియాను రష్యా కోల్పోనుంది అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. మీరు చూసుకుంటే గత 3 నెలల నుండి యుక్రెయిన్ డ్రోన్ సూపర్ పవర్ గా మారిపోయింది. యుక్రెయిన్ లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డ్రోన్స్ లో ఏఐ టెక్నాలజీను ఇంటిగ్రేట్ చేసి రష్యా యొక్క ఎయిర్ డిఫెన్సెస్ ను బైపాస్ చేయడానికి, రష్యా యొక్క జామర్స్ ను బైపాస్ చేసే వరల్డ్ క్లాస్ డ్రోన్స్ ను తయారు చేసుకున్నారు. యుక్రెయిన్ దగ్గర ఇయర్లీ 40 నుండి 50 లక్షల డ్రోన్స్ ను తయారు చేసే సామర్థ్యం ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ లో ఎందుకు యుద్ధం ఆగడం లేదు అని చాలా మందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇరాన్లో యుద్ధం ఆగకపోవడానికి కారణం ఇజ్రాయెల్ అని చెబుతూ ఉంటారు. బట్ ఇది నిజం కాదు. డాట్స్ ను కనెక్ట్ చేద్దాం. ఈ రోజు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో షిప్స్ పై దాడి చేసింది. మొన్న స్విట్జర్లాండ్ లో డీల్ జరిగింది, సీజ్ ఫైర్ చేసుకున్నారు. ఆసిమ్ మునీర్, షెహబాజ్ షరీఫ్, ఖతార్ నాయకులు అందరూ వచ్చేసి, అబ్బాస్ అరచి వచ్చాడు, అందరూ వచ్చి సీజ్ ఫైర్ చేసుకున్నారు. యుద్ధాన్ని ఆపేస్తామన్నారు. ఈ సీజ్ ఫైర్ తర్వాతే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $50 కు చేరుకుంది. మళ్ళీ సడన్ గా ఇరాన్ ఎందుకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో ఉన్న షిప్స్ పై దాడి చేసింది? ఏం అర్థం చేసుకోండి. 2-3 డేస్ బ్యాక్ జెలెన్స్కీ రంగంలో దిగి ఏమంటాడు అంటే 40 రోజుల పాటు రష్యాపై బ్లిట్స్ అంటే సర్ప్రైజ్ అటాక్ చేస్తాము, ప్రతిరోజు రాత్రి దాడి చేస్తాము. రష్యా యొక్క రిఫైనరీస్ పై అంటే క్రూడ్ ఆయిల్ను రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూల్గా మార్చే డిస్టిలరీ కంపెనీస్ పై, రష్యా యొక్క ఎకానమీ ఆధారపడేదే క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూల్, ఫర్టిలైజర్స్ను అమ్మే రష్యా డబ్బులు సంపాదిస్తోంది. ఆ డబ్బునే యుద్ధంలో పెట్టి యుక్రెయిన్ను ఓడించే కార్యక్రమం పెట్టుకుంది. మొత్తం వెస్ట్ మొత్తాన్ని ఎదుర్కోవాలి అంటే రష్యా దగ్గర ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండాలి. రష్యా యొక్క వ్యాపారాలు ఆగిపోకూడదు. బట్ రష్యా యొక్క 20% రిఫైనరీస్ దెబ్బతిన్నాయి. రీసెంట్గా మీరు చూసుకుంటే రష్యా పెట్రోల్ ఎక్స్పోర్ట్స్ను కూడా బ్యాన్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొని దాన్ని జామ్నగర్ లేదా ముంబై, మ్యాంగ్లూర్ ఫ్యాక్టరీస్లో రిఫైన్ చేసి పెట్రోల్ను రష్యాకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. క్రూడ్ ఆయిల్ భాండాగారం ఉన్న రష్యా దగ్గర పెట్రోల్, డీజిల్ యొక్క కొరత ఉంది. రష్యన్ గ్యాస్ స్టేషన్స్లో క్యూలు కడుతున్నారు. అసలు ఏం జరిగింది అనేది చెప్తా. ఇరాన్ యుద్ధం ఆగకపోవడానికి కారణం ఏంటి అంటే యుక్రెయిన్ రష్యాపై దాడి చేస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని ఆపేస్తే క్రూడ్ ఆయిల్ ధర ఇంకా తగ్గే ప్రమాదం ఉంది కాబట్టే మళ్ళీ యుద్ధాన్ని రేకెత్తిస్తున్నారు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే రష్యా లాభపడుతుంది. ఎందుకంటే ప్రపంచానికి కావాల్సిన ప్రతిరోజు 200 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను రష్యా ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి డాట్స్ కనెక్ట్ అయ్యాయి కదా. అందుకే ఇరాన్ కావాలనే ఏదో ఒకటి గెలుపుతోంది. సీజ్ ఫైర్కు రమ్మని పిలిచిన ఫస్ట్ టైం రాలేదు, అక్కడికి వచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెట్టేసరికి వచ్చి సీజ్ ఫైర్ చేసుకున్నారు. వాళ్ళకు సీజ్ ఫైర్ ఇష్టం లేదు. ఎందుకంటే ఇరాన్ యుద్ధం ఆపాలి అంటే మొదటగా రష్యా, చైనా పర్మిషన్ ఇవ్వాలి. అక్కడ పుతిన్ ఇరాన్కు సీజ్ ఫైర్ చేసుకోమని, యుద్ధాన్ని ఆపమని పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు రష్యాపై ఏమేం జరుగుతోంది అనేది చెప్తా. క్రైమియా అనేది రష్యాకు ఎంట్రీ పాయింట్ లాంటిది. క్రైమియాలో రష్యన్ వార్షిప్స్ అన్ని డాకే ఉంటాయి. క్రైమియా రష్యాతో సపరేట్ అయి ఉంటుంది, అంటే కొంచెం దూరంగా ఉంటుంది. యుక్రెయిన్ ఏం చేస్తోంది అంటే తమ దగ్గర ఉన్న డ్రోన్స్తో క్రైమియాపై దాడి చేసి క్రైమియాలో దాదాపు 10%ను ఆక్రమించే దిశగా వెళ్తోంది. ఇదే ఫోర్స్లో ఒకవేళ యుక్రెయిన్ వెళ్తే క్రైమియాను కూడా తిరిగి వాళ్ళు ఆక్రమించుకోగలరు. రష్యాలో కూడా కూకు ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి వార్తలు రాస్తున్నారు. పుతిన్కు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తున్నారు. రిఫైనరీస్ అన్నీ ధ్వంసమయ్యాయి. రష్యాలో ఆయిల్ షార్టేజ్ ఉంది. రష్యాపై శాంక్షన్స్ వేయడం వల్ల ఆర్థికంగా ప్రజలు పుతిన్పై చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకని రష్యా తమ రిఫైనరీస్ను మళ్ళీ రిపేర్ చేయలేకపోతోంది అంటే రష్యాపై ఎన్నో శాంక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ను డిస్టిల్ చేసే డిస్టిలరీ ప్లాంట్ పై దాడి చేశారు. దీన్ని మళ్ళీ రిపేర్ చేయాలి అంటే ఫ్రాన్స్, జర్మనీ లేదా యుఎస్ఏ నుండి లేదా వెస్టర్న్ కంట్రీస్ నుండి స్పేర్ పార్ట్స్ను తెచ్చుకోవాలి. ఇప్పుడు రష్యా రిపేర్ చేయడానికి కూడా లేదు. బెలరూస్ ప్రధాని అలెగ్జాండర్ లుకషెంకోకు కాల్ చేశాడు. బెలరూస్ ద్వారా నార్త్ యుక్రెయిన్పై లేదా యూరోప్ దేశాలపై దాడి చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి కోరాడు. జెలెన్స్కీ లుకషెంకోకి ఏమని వార్నింగ్ ఇచ్చాడు అంటే ఒకవేళ నువ్వు రష్యాకు సపోర్ట్ చేస్తే బెలరూస్లో డ్రోన్స్తో దాడి చేస్తా, బెలరూస్ను తగలబెట్టేస్తా, బెలరూస్లో ఉన్న యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్పై, రాడార్స్పై, బెలరూస్ యొక్క రిఫైనరీస్పై దాడి చేస్తా అని చెప్పి
బెలరూస్ ప్రధానిని జెలెన్స్కీ బెదిరిస్తున్నాడు అనమాట. ఇప్పుడు వార్ స్టేటస్ ఏంటి అంటే ఫిబ్రవరి 2022 నుండి ఏమేమి జరిగాయి అదంతా చెప్పను. డైరెక్ట్ గా 2025 ఆగస్టులో అలాస్కాలో వ్లాదిమిర్ పుతిన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్య మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో 28 పాయింట్స్ రాసుకున్నారు. యుద్ధాన్ని ఆపేయాలి అని చెప్పారు. రష్యా గెలుచుకున్న లేదా ఆక్రమించుకున్న డాన్బాస్ రీజియన్స్, జపోర్జియా, కార్కి వంటి ఏరియాస్ రష్యా అలాగే ఉంచుకుంటుంది. ఫ్రంట్ లైన్స్ ను ఫ్రీజ్ చేస్తారు, అంటే ఎక్కడెక్కడ ఎవరి సైనికులు ఉన్నారో వాళ్ళు అక్కడక్కడే ఆగిపోతారు అన్నమాట. దాదాపు 20 to 30% ఏరియా యుక్రెయిన్ కోల్పోతుంది. అండ్ వార్ సోల్జర్స్ ను ఎక్స్చేంజ్ చేసుకోవాలి. రష్యాపై శాంక్షన్స్ ను ఎత్తివేయాలి. ఒకవేళ ఇంకొకసారి రష్యా యుక్రెయిన్ పై దాడి చేస్తే వెస్ట్ దేశాలన్నీ యుద్ధ భూమిలో దిగుతాయి. యుక్రెయిన్ బార్డర్ లో యూరోప్ లేదా అమెరికన్ సైనికులు ఉండకూడదని చెప్పి 28 పాయింట్స్ పీస్ ప్లాన్ రాసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుండి 24 అవర్స్ లో యుద్ధాన్ని ఆపేస్తా. వ్లాదిమిర్ పుతిన్ ఈజ్ వెరీ స్మార్ట్. నేను చెప్పినట్లే పుతిన్ వింటాడు. పుతిన్ తో ఫోన్ లో మాట్లాడా, 2 గంటలు మాట్లాడా అని చెప్పి యుద్ధాన్ని ఆపేస్తా అని చెప్పాడు. రైట్, మొన్న జూన్ 2026 లో రీసెంట్ గా లాస్ట్ వీక్ ఫ్రాన్స్ లో G7 సమ్మిట్ జరిగింది. PM మోడీ గారు కూడా వెళ్లారు. ఆ మీటింగ్ లో డిస్కషన్ ఏంటి అంటే ఇంకొక 1 మంత్ లో 28 పాయింట్ పీస్ ప్లాన్ ను పెట్టేసి యుద్ధాన్ని ఆపేద్దాము. రష్యా ఎంతవరకు గెలుచుకుందో అంత భాగాన్ని రష్యాకు ఇచ్చేసి ఫ్రంట్ లైన్స్ ను ఫ్రీజ్ చేసేసి యుక్రెయిన్ లో ఎలక్షన్స్ ను నిర్వహించి కంప్లీట్ గా యుద్ధాన్ని ఆపేద్దాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్లీ పేపర్స్ పై సైన్ చేయాలి. బట్ యూరోప్ నాయకులు డొనాల్డ్ ట్రంప్ను ఒప్పించారు. ఏమని ఒప్పించారు అంటే ప్రతి ఇయర్ యుక్రెయిన్ దాదాపు 40 నుండి 50 లక్షల డ్రోన్స్ను తయారు చేసుకుంటోంది. డ్రోన్స్లో ఏఐను ఇంటిగ్రేట్ చేసింది. యుక్రెయిన్కు కొంచెం సమయం ఇస్తే, లైక్ 2 months టైం ఇస్తే రష్యాను ఓడించేస్తుంది, లేదా ఫ్రంట్ లైన్స్లో రష్యా ఆక్రమణను ఆపగలదు, లేదా రష్యా గెలుచుకున్న భూభాగాలను అంటే డాన్బాస్లోని దాదాపు 90% ఏరియాస్ను తిరిగి గెలుచుకుంటుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారో ఏమో తెలియదు. కానీ డొనాల్డ్ ట్రంప్ బాగా ఇంప్రెస్ అయ్యారంట. యుక్రెయిన్ దగ్గర ఎన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయా, ఓకే యుక్రెయిన్కి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి యుక్రెయిన్కు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఒక అగ్రిమెంట్లో సైన్ చేసి వెళ్ళాడు ఈ పెద్ద మనిషి. డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ నుండి వెళ్ళిపోయిన తర్వాతి నుండి జెలెన్స్కీ 40 days బ్లిట్స్ అని చెప్పి ప్రకటించాడు. ప్రతిరోజు వరుసగా మాస్కోపై దాడి చేస్తున్నాడు, క్రైమియాపై దాడి చేస్తున్నారు, రష్యన్ సిటీస్ పై, రష్యన్ రిఫైనరీస్ పై, డిస్టిలరీ ప్లాంట్స్ పై దాడి చేస్తున్నారు, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్స్ పై దాడి చేస్తున్నాడు. సో దీనికి ప్రతిదాడిగా వ్లాదిమిర్ పుతిన్ ఏమని వార్నింగ్ ఇచ్చాడు అంటే ఒకవేళ యుక్రెయిన్ కు తోడుగా వెస్ట్ యూరోప్ సైనికులు ఉన్నారా, మిజైల్స్ ద్వారా కేవలం 12 నిమిషాల్లో వెస్ట్ యూరోప్ దేశాలపై దాడి చేస్తా. ఫ్రాన్స్, జర్మనీ ఎవరిని వదిలిపెట్టను, ఇటలీ, పోలాండ్ ఎవరిని వదిలిపెట్టను, డెన్మార్క్, నార్వే అందరినీ తగలబెట్టేస్తానని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే పుతిన్ యూరోప్ పై దాడి చేసే ముందు చైనా పర్మిషన్ తీసుకోవాలి. బికాస్ రష్యా కంప్లీట్ గా ఇప్పుడు చైనాపై ఆధారపడి ఉంది. రష్యా యొక్క ఆయిల్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. రష్యా పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూల్ ను రిఫైన్ చేయలేకపోతుంది. రష్యా యొక్క ఫర్టిలైజర్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోయి. రష్యాపై శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి రష్యా ఏ ఒక్క వస్తువులను తయారు చేయలేని పరిస్థితి. ఇప్పుడు సడన్ గా అన్ని విధాలుగా రష్యాను చోక్ చేశారు కాబట్టి చైనా చెప్పినట్లే రష్యా వినాలి. యూరోప్ లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, చైనాలో ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. యూరోప్ కు దాదాపు $600 billion ఎక్స్పోర్ట్స్ చైనా చేస్తుంది. ఒకవేళ పుతిన్ కు కోపం వచ్చి వెస్ట్ యూరోప్ దేశాలపై ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీపై దాడి చేస్తే చైనా కూడా నష్టపోతుంది, చైనా ఎక్స్పోర్ట్స్ కూడా నష్టపోతాయి. కాబట్టి పుతిన్ చైనా పర్మిషన్ తీసుకోవాలి. అయితే పుతిన్ లుకషెంకోను కలిశాడు. బెలారూస్ ద్వారా నార్త్ యుక్రెయిన్ పై దాడి చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈస్ట్ యుక్రెయిన్ మొత్తంపై ఫ్రంట్ లైన్స్ లో రష్యన్ ఆర్మీ ఉంది. నార్త్ యుక్రెయిన్ పై దాడి చేసి 2 వైపులా యుక్రెయిన్ ను శాండ్విచ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రష్యా కూడా పెద్ద ఎత్తున డ్రోన్స్ ను తయారు చేస్తోంది. ఇప్పుడు యుద్ధం మొత్తం అసమెట్రిక్ వార్ఫేర్ అయిపోయింది. అంటే డ్రోన్స్ ద్వారానే యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇరాన్ లో కూడా మీరు చూసుకోండి, $1 billion విలువ గల ఖతార్ అల్ ఉదైద్ ఎయిర్ బేస్ లో ఉన్న రాడార్ ను షాహెడ్ డ్రోన్స్ లేపేసాయి. సో ఈ విధంగా డ్రోన్స్ మొత్తం గేమ్ ను చేంజ్ చేస్తున్నాయి. రష్యా ఏం చేస్తోంది అంటే షాహెడ్ డ్రోన్స్ కు మాడిఫికేషన్ చేసి యుక్రెయిన్ యొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను బైపాస్ చేయగలిగే జామర్స్, రైట్, లైక్ రాడార్స్ ను ఫిట్ చేసి GPS లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏం చేస్తోంది అంటే షాహెడ్ డ్రోన్స్ ను తయారు చేస్తోంది. సో ఇక్కడ యుక్రెయిన్ కు కోల్పోవడానికి ఏమీ లేదు. యుక్రెయిన్ పై రష్యా ఎంత దాడి చేసినా ఆల్రెడీ అక్కడ శ్మశానం అయిపోయింది. యుక్రెయిన్ కు వెస్ట్ యూరోప్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ కు చెక్ పెట్టాలి అంటే వెస్ట్ యూరోప్ పై దాడి చేయాలి అంటే చైనా పర్మిషన్ కావాలి. ఇక్కడే రష్యా ఇరుక్కుంది. రష్యా చేసిన అతి పెద్ద తప్పు డొనాల్డ్ ట్రంప్ ను నమ్మడమే. అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని కొనసాగించను, ఎట్టి పరిస్థితుల్లో ఈ జెలెన్స్కీకు సపోర్ట్ చేయను, వెస్ట్ యూరోప్ దేశాలకు కూడా సపోర్ట్ చేయను. ఇరాన్ యుద్ధంలో నాటో దేశాలు సపోర్ట్ చేయలేదు, మెలోనీ సపోర్ట్ చేయలేదు, మాక్రోన్ సపోర్ట్ చేయలేదు అని చెప్పి వెస్ట్ యూరోప్ దేశాలని టార్గెట్ చేశాడు. ఎప్పటి వరకు చేశాడు? జూన్ 2026 వరకు చేశాడు.
ఫ్రాన్స్ లో మీటింగ్ లో కూర్చొని గేమ్ మొత్తాన్ని చేంజ్ చేసి యుక్రెయిన్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. అండ్ ఐఎమ్ సపోర్టింగ్ అన్కండిషనలీ టు యుక్రెయిన్ అని చెప్పి ఆ పేపర్స్ లో కూడా సైన్ చేశాడు. రష్యన్ ఫారెన్ మినిస్టర్ సర్గే లావ్రోవ్ ఏమంటాడు అంటే, డొనాల్డ్ ట్రంప్ వెన్నుపోటు పొడిచాడు అంటాడు. ఇండియాకే వెన్నుపోటు పొడిచినోడు రష్యాకు పొడవడా? వ్లాదిమిర్ పుతిన్ డొనాల్డ్ ట్రంప్ ను ఎలా నమ్మాడు అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇరాన్ పై యుద్ధాన్ని మళ్ళీ ఫ్లేర్ అప్ చేస్తున్నారు. ఇరాన్ యుద్ధం వల్ల రష్యా లాభపడుతుంది, బట్ ఇండియా నష్టపోతుంది, ప్రపంచ దేశాలు నష్టపోతాయి. మేబీ జూలై ఆర్ ఆగస్ట్ లో పీస్ డీల్ లో కూర్చొని ఉన్నారు. ఈ పీస్ డీల్ లో మంచి టర్మ్స్ లో డీల్ ను ఎండ్ చేయాలి అని చెప్పే యుక్రెయిన్ ఎంత వీలైతే అంతగా రష్యాను బలహీనపరుస్తోంది. ఈ వీకెస్ట్ పాయింట్ లో వ్లాదిమిర్ పుతిన్ తొందరగా యుద్ధాన్ని ఆపేస్తాడు అని చెప్పి యుక్రెయిన్ నమ్ముతోంది. బట్ వ్లాదిమిర్ పుతిన్ ఎప్పటికీ ఆపడు. ఈగో విషయంలో వ్లాదిమిర్ పుతిన్ ను ఎవరూ కొట్టేవారు లేదు. ఈగోగా వెళ్లి వ్లాదిమిర్ పుతిన్ ను కింద పెట్టి చిన్నగా చూపించి డీల్లో సైన్ చేసుకునే అవకాశాలు లేదా అటువంటి పరిస్థితులు ఎప్పటికీ రావు. రష్యా వరల్డ్ వార్ 2 లో సర్వైవ్ అయింది. హిట్లర్ వంటి నాయకుడే రష్యాను ఓడించలేకపోయారు. అంటే రష్యా యొక్క జాగ్రఫీ అలా ఉంటుంది. ఇప్పుడు కనిపించేకి క్రైమియాను ఆక్రమించుకున్నారు, అది చేశారు, మాస్కోపై దాడి చేశారు అన్నట్లే ఉంటుంది. బట్ స్లోగా రష్యా ఫైట్ బ్యాక్ చేస్తుంది. రష్యా తలుచుకుంటే ఒకటే ఒక కాల్, అబ్బాస్ అరచి లేదా ముస్తఫా ఖమేనీకు, డియర్ ముస్తఫా ఖమేనీ, నీ ప్రాణాలు నువ్వు బ్రతికే ఉన్నావు అంటే కారణం రష్యానే. మేబీ ముస్తఫా ఖమేనీ రష్యాలోనే ఉండి ఉంటాడు. అసాద్ కూడా, సిరియా యొక్క నియంత అసాద్ ఉన్నాడు కదా, అతను కూడా రష్యాలోనే ఉన్నాడు. ముస్తఫా ఖమేనీ, ఇఫ్ యూ వాంట్ యువర్ షేర్ ఆర్ యూ వాంట్ టు బికమ్ ఏ ఆయతుల్లా ఫర్ ఇరాన్, ఒక పని చేయి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో ఉన్న ఇజ్రాయలీ లేదా వెస్టర్న్ షిప్స్ పై దాడి చేయి, యుద్ధాన్ని ఇంకొక 3 months వరకు ఇలాగే కొనసాగించు అన్నారు అనుకోండి, ఇరాన్ వినాల్సిందే. ఇరాన్ జియో పాలిటిక్స్ లో ఐదర్ చైనా రష్యా వైపైనా లేదా వెస్ట్ యూరోప్ అమెరికా వైపైనా ఎవరో ఒకరి పక్కే ఉండాలి, ఒకరి సపోర్టే తీసుకోవాలి. పెద్దవాళ్ళ సపోర్ట్ లేదు అంటే లేదు వ్లాదిమిర్ పుతిన్ ఎవడు? పుతిన్ చెప్పినట్లు మేమెందుకు వినాలి? యుఎస్ఏతో చేతులు కలుపుదాం, యుద్ధాన్ని ఆపేద్దాం, మాపై శాంక్షన్స్ తగ్గిపోతాయి, $300 బిలియన్ అమెరికా ఇస్తోంది, ఈ డబ్బుతో రీడెవలప్మెంట్ చేసుకుంటాం, వ్లాదిమిర్ పుతిన్ డోంట్ కేర్, షీ జిన్పింగ్ డోంట్ కేర్ అని చెప్పి ఇరాన్ గనుక యుఎస్ఏతో ఎంగేజ్ అయ్యి యుద్ధాన్ని ఆపేస్తే రేపొద్దున ఇజ్రాయెల్ డెఫినెట్ గా మళ్ళీ ఇరాన్ పై దాడి చేస్తుంది. రేపొద్దున ఇజ్రాయెల్ లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా ఉగ్రవాదులపై ఉగ్ర తాండవం చేస్తుంది. హౌతీపై డెఫినెట్ గా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ అగ్రెసర్ గా మారినప్పుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ కు సపోర్ట్ చేయ, లేదా ముస్తఫా ఖమేనీను ఎత్తుకుపోయినా లేదా ముస్తఫా ఖమేనీను చంపడానికి కుట్ర చేసినా కూడా వ్లాదిమిర్ పుతిన్ సపోర్ట్ చేయడు. కాబట్టే అబ్బాస్ అరచి, ముస్తఫా ఖమేనీ ఒకవేళ ఈ పెద్ద మనిషి బ్రతికి ఉంటే పుతిన్ చెప్పినట్లే వినాలి. కాబట్టి కావాలని ఇరాన్ వార్ను ఫ్లేర్ అప్ చేస్తున్నారు. ఈ 2 యుద్ధాల కారణంగా నష్టపోతోంది భారతదేశం. ఈ రోజు లుకషెంకో ఎమర్జెన్సీగా పుతిన్ ను కలిశారు. మేబీ బెలరూస్ నుండి చాలా పెద్దగా దాడి చేయనున్నారు అనిపిస్తుంది. 40 రోజులు ప్రతిరోజు డ్రోన్ దాడి అంట. ఇది సెకండ్ డే, ఇంకా 38 days మిగిలి ఉన్నాయి. ఈ 38 days తర్వాత రష్యా అయినా యుక్రెయిన్ అయినా ఏదో ఒక్క దేశం మాత్రమే మ్యాప్ లో ఉంటుంది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.